దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు వందనాలు. ప్రియ పాఠకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు యెఫున్నె కుమారుడైన కాలేబు గారి గురించి పాఠం వివరించుకుందాము. కాలేబు గారు ఏ విధంగా నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించాడో కూడా తెలుసుకుందాము. ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాము. అందరము ప్రార్థనలో ఏకీభవించినట్లయితే. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క కాలేబు గారి గురించి నాయన తండ్రి మాట్లాడుకున్నటకు నీకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. నాతో మాతో అందరితో మాట్లాడి బలపరచమని, దీవెనకరంగా చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇశ్రాయేలీయులు కనాను యాత్ర చేస్తున్న సమయంలో పారాను ఎడారిలో చేరతారు. అప్పుడు దేవుడైన యెహోవా మోషేను పిలిచి, నేను మీకు ఇస్తున్న కనాను దేశాన్ని ఇస్తున్న ఒక్కొక్క గోత్రాన్ని పిలిచి, గోత్రానికి ఒక్కొక్కరిని 12 మందిని ఎంపిక చేసి కనాను పంపమని చెప్తారు. అప్పుడు 12 మందిని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసి ఆ 12 మందిలో యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇతను యూదా గోత్రానికి చెందినవాడు. మోషే వారిని దక్షిణ దిక్కు నుండి ప్రయాణం చేయమని చెప్తారు. వారు మోషే చెప్పినట్లుగానే హెబ్రోనికి చేరుకుంటారు. అప్పుడు మరి దేశం మొత్తం తిరిగి ఆ దేశపు పండ్లను, ద్రాక్ష పండ్లను తీసుకొని ఆ దేశంలో నివసించే వారిని చూసి అన్నీ పరిశీలన చేసి మరలా పారానులో మోషే అహరోనుల దగ్గరకు మరి ఇశ్రాయేలీల సర్వ సమాజం దగ్గరకు వచ్చి, వారు ఇశ్రాయేలీల సర్వ సమాజం దగ్గరకు వచ్చి చూసిన దాని గురించి చెప్పి, తెచ్చినవి నీవు దేశానికి వెళ్ళమన్న దేశానికి వెళ్ళాము, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. అయితే అక్కడ నివసించు ప్రజలు బలవంతులు, మనం వారిని గెలవలేము. ఆ ప్రాంతం ప్రాకారం కలది, అక్కడ అమాలేకీయులను చూసాము అని ఈ యొక్క వెళ్ళిన వారు చెప్తారనమాట. అక్కడ ఉన్న వారందరిలో భయాన్ని పెట్టేసేస్తారు. అప్పుడు కాలేబు యెహోషువ వచ్చి ప్రజలను ప్రశాంతంగా ఉండమని చెప్పి, వారందరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు కాలేబు యెహోషువ ప్రజలందరినీ చూసి, మనం ఖచ్చితంగా ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం, దానిని మనకు మన బలం సరిపోతుంది, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ఈ యొక్క మరి యెహోషువ కాలేబు చెప్తారనమాట. అయితే మిగిలిన 10 మంది కూడా ధైర్యపరుస్తారు. వారు కనాను గురించిన సమాచారం వారికి చెప్తారు. అప్పుడు వారు, మనం ఆ ఎడారిలో చనిపోయినా బాగుండేది, మనమందరం కలిసి మనము అక్కడ ఉండా బాగుండేది, మనకు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోదాము, అది మంచి పని అని అనుకుంటారు. అప్పుడు మోషే అహరోను ఎదురుపడగానే వారి ఎదుట సాగిలపడి, అప్పుడు కాలేబు యెహోషువ తమ వస్త్రాలను చింపుకొని ప్రజల వైపు చూసి, మేము చూసి వచ్చిన దేశం చాలా మంచి దేశం, మన దేవుడు మన యందు ఆనందిస్తే ఖచ్చితంగా ఆ దేశాన్ని మనకు ఇస్తాడు, అది చాలా మంచి దేశం అని చెప్తారు. వారు ఎంతగా చెప్పినా కూడా వారు కాలేబు యెహోషువలను రాళ్లతో కొడతారు, కొట్టి చంపుదామనుకుంటారు. అప్పుడు ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ వారికి కనబడి, ఆ వరములో కాలేబు యెహోషువ మాత్రమే కనాను ప్రవేశిస్తారు. కానీ అని చెప్పిన దేవుడే సాక్ష్యం చెప్పి, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన అటువంటి వ్యక్తి అని చెప్తాడనమాట. తాను వెళ్ళి వచ్చిన కనాను దేశంలోనికి నేను పంపుతాను, అంతేకాకుండా తన సంతానానికి కూడా తన స్వాస్యాన్ని ఇస్తాను అని చెప్తాడు. ఇది జరిగిన కొంతకాలానికి మోషే చనిపోతాడు. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలను నడిపించే బాధ్యత యెహోషువ మీద పడుతుంది. యెహోషువ దేవుని కలిగి ఉన్నందున తాను చెప్పిన మాట ప్రకారం ఇశ్రాయేలీలకు స్వాస్యాలను ఇచ్చిన తర్వాత యూదా వంశపు ప్రధాని అయిన కాలేబు యెహోషువ దగ్గరకు వచ్చి ఒక మనవి చేసుకుంటాడు. అదేమిటంటే,
కాదేషు బర్నియా గురించి చెప్పిన మాట మీకు తెలుసు. దేవుడు చెప్పిన మాట ప్రకారం మనలను మోషే చేత కనానుకు పంపిన మాట ప్రకారం మా వయస్సు 40 సంవత్సరాలు. నేను ఎవ్వరిని భయపడకుండా నిండు మనసుతో దేవుని వెంబడించాను. యెహోవా చెప్పిన మాట ప్రకారం ఆ రోజు మొదలుకొని శ్రమ వచ్చిన ఇశ్రాయేలీయులను ఎడారిలో నడిచిన మరి సంవత్సరాలుగా కూడా దేవుడు నన్ను సజీవునిగా కాపాడాడు. దేవుడు ఆ రోజు ఎంత బలము ఉన్నదో, మోషే పంపించిన ఆ రోజులో ఎంత బలం ఉన్నదో ఈరోజు కూడా అంత బలము ఉన్నదని, దేవుని కొరకు ఏ పని అయినా సరే చేయడానికైనా, ఆఖరి యుద్ధము చేయడానికైనా నాకు ఎప్పటిలాగానే బలం ఉందని, కాబట్టి యెహోషువ చెప్పిన మాట ప్రకారం ఈ కొండను నాకు ఇవ్వు, వారి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాను అని చెప్తాడు. అప్పుడు అనాకీయులతో యుద్ధం చేసి వారి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాడు. యెఫున్నె కుమారుడైన కాలేబు హెబ్రోనును స్వాస్యంగా పొందుకుంటాడు. అప్పుడు కొంతకాలమైన తర్వాత కాలేబు ప్రకటన చేస్తాడు. ఏమిటంటే, తాను స్వాస్యంగా పొందవలసిన భూభాగంలో ఉన్నటువంటి కిరియతరెఫెసు అను ప్రాంతాన్ని ఎవరైతే కొల్లగొడతారో, ఆ ప్రాంతాన్ని జయిస్తారో వారికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్తారు. అప్పుడు కాలేబు సహోదరుడు కనజు కుమారుడైన ఒత్నీయేలు వెళ్ళి దానిని జయిస్తాడు. కనుక కాలేబు తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాడు. దానికి కానుకగా దక్షిణ భూమిని ఇస్తాడు. ఆమె తన భర్త ఇంటికి వెళ్ళాక తన తండ్రి అయిన కాలేబుకు చెప్తుంది, తండ్రి, నీవు నాకు ఇచ్చిన ఈ దక్షిణ భూమి నీరు లేక ఉంది, మరి దానిని సాగు చేయడానికి నాకు నీటి మడుగులను దీవెనగా ఇమ్మని మరి అడిగినప్పుడు మరి కాలేబు అక్సాను మరి దీవెనగా మరి మెరక మడుగులను, పల్లపు మడుగులను మరి అనుగ్రహిస్తాడు. ఇచ్చినప్పుడు ఆ యొక్క కాలేబు మరి తన కుమార్తె విషయంలో ఎప్పుడు సమృద్ధిగా ఉండవాలని ఆలోచించి తన కుమార్తెకు దేవుని అనుగ్రహిస్తాడు. తన కుమార్తెను మరి లోటు లేకుండా మరి చూస్తాడనమాట. అయితే తర్వాత కాలేబు 120 సంవత్సరాలు బ్రతికాడు. ఈ విధంగా కాలేబు దేవుని చిత్తం కొరకు రోషం కలిగి బ్రతికిదాడు అనమాట. కాలేబు మరి యొక్క మరణం గురించి వ్రాయబడలేదు, కానీ తను బ్రతికినంత కాలం దేవుని కొరకు నిండు మనసుతో పనిచేస్తాడు, నిండు మనసుతో దేవునిని వెంబడిస్తాడు. ఈ విధంగా కాలేబు ప్రతికూల పరిస్థితిలో కూడా దేవునిని నిండు మనసుతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో వెంబడిస్తాడు. అదేవిధంగా మనకు కూడా అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవునిని నిండు మనసుతో ఆరాధించే వారముగా ఉందాం. ఈ మాటలు మీ అందరి వినికిడిలో దీవెనకరంగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడైన నిత్య కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.